హై ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ఒక వీడియో చూపిస్తాను చూడండి. లక్ష్మీం క్షీరరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త లోకవనితాం త్వాం త్రైలోక్య కుటుంబిని శ్రీమన్మందకటాక్షలప్త విపద బ్రహ్మేంద్ర గంగాధరాం సరజనినియే సరోజహస్యే గంధళ్యమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిగుణకర ప్రసీద మామ్యహం. చూసారా, ఇలాంటి దేవుళ్ళ వీడియోలను కూడా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టి, మీది డివోషనల్ ఛానల్ అయితే మీ ఛానల్ని కంటెంట్ని మానిటైజేషన్ చేసి లక్షల్లో సంపాదించవచ్చు. ఈ దేవుళ్ళ వీడియోస్ను ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. తప్పకుండా మా డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ని కొంతమంది కోర్సులుగా తయారు చేసి అమ్మేస్తున్నారు. మీరు అంతంత పెట్టి బిగినర్ స్టేజ్లో కోర్సులు కొనొద్దండి. మీకు ఏదైనా సాఫ్ట్వేర్ మంచిది కావాలంటే నేను ఒక సాఫ్ట్వేర్ చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అది లైఫ్ టైం డీలు. ఆ సాఫ్ట్వేర్ను కొనుక్కోండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ను ఇవ్వగలుగుతారు. ఇప్పుడు కేవలం నేను ఫ్రీగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని ఓపెన్ చేసుకోండి. ఇది కంప్లీట్ ఫ్రీ అనమాట. మీకు ఎక్కడ కూడా మీకు డబ్బులు పెట్టనవసరం ఏం లేదు. సో నేను లాగిన్ అవుతున్నాను. చూడండి, నేను ఒక చాట్ జీపీటీలో జస్ట్ తెలుగులోనే ఒకటి తయారు చేశాను. దాని ద్వారా నేను మీకు ఈ వీడియోని క్రియేట్ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. నేను ఇక్కడ కేవలం తెలుగులో, నాకు చాట్ జీపీటీ గురించి ఏం తెలీదు, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా లేదు అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. లక్ష్మీదేవి రూపం ఎలా ఉంటుంది అని జస్ట్ ఇక్కడ నేను ఒక టైప్ చేసి అడిగితే ఆ చాట్ జీపీటీ చెప్తోంది. ఏమని? లక్ష్మీదేవి హిందీ పౌరాణిక దేవతగా సంపద, సౌభాగ్యం, వైభవం, శాంతి మరియు సంతోషాన్ని ప్రసాదించే దేవతగా భావించబడుతుంది. లక్ష్మీదేవి రూపం ఎంతో శోభాయమానంగా, కళాత్మకంగా వర్ణించబడుతుంది. ఆమె రూపం గురించి పౌరాణిక గ్రంథాలు, శ్లోకాలు మరియు చిత్రాల్లో ఇలాగే వర్ణించబడింది అని చెప్పి మొత్తం లక్ష్మీదేవి శరీర వర్ణము, వస్త్రాలు, ఆభరణాలు, ఆమె చేతులు ఏ విధంగా ఉంటుంది. లక్ష్మీదేవి సాధారణంగా 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో పద్మము, మళ్ళీ ఇంకొక చేతులు అంటే తామర పుష్పము, శ్రీచక్రము, సువర్ణ నాణ్యాలు కూడా ఉంటాయి అమ్మవారి చేతిలో నుంచి. వాహనం వచ్చి ఏది? పద్మం. ఆమె పద్మం మీద కూర్చుని ఉంటుంది, లేదా ఏనుగులు వచ్చి అభిషేకం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా చాట్ జీపీటీని చెప్తుంది. మనం ఏం క్వశ్చన్ అడిగాము? లక్ష్మీదేవి రూపం ఎలా ఉంటుంది అని సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగా. దానికి నేనేం చెప్పింది? ఇవన్నీ చెప్పింది కాక నేను మళ్ళీ ఒక మాట అడిగా. ప్లీజ్ క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్ అబౌవ్ లైన్స్. ఈ లైన్స్ని అనుసరించి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ని క్రియేట్ చేయమంటే లక్ష్మీదేవిని క్రియేట్ చేసి చూపించింది. ఆ తర్వాత ఈ బొమ్మ వచ్చిన తర్వాత నేను ఇంకొక ప్రాంప్ట్ అడిగిన. ప్లీజ్ క్రియేట్ అబౌవ్ ఇమేజ్ వీడియో ప్రాంప్ట్. నాకు వీడియో ప్రాంప్ట్ కావాలి అని. ఇక్కడ మనకు చాట్ జీపీటీ 2 రెస్పాన్సెస్ని ఇచ్చింది. ఒక దాంట్లో ఏమిచ్చింది? టు క్రియేట్ ఏ వీడియో ప్రాంప్ట్ స్పైటింగ్ గాడెస్ లక్ష్మి, ద రివర్డ్ హిందూ డైటీ సింబలైజింగ్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చి, స్కీమ్ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఇచ్చి, ఇక్కడ వచ్చి మనకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. చూసారా? ఇక్కడ ఒక ప్రాంప్ట్ వస్తుంది. విజువల్ స్టైల్ ఈ విధంగా, సజెస్టెడ్ ప్రాంప్ట్ ఫర్ వీడియో జనరేషన్, ఇవన్నీ ఇచ్చింది. విజువల్ స్టైల్ ఈ విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉన్నది. చూసారా? ఈ ప్రాంప్ట్ను అనుసరించే ఇక్కడ వరకు ఉంది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ ఏ విధంగా ఉండాలి అమ్మవారు లక్ష్మీదేవి, ఈ ప్రాంప్ట్ అనుసరించి నేను ఈ వీడియోని క్రియేట్ చేశాను. ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చింది చూడండి. సెకండ్ ప్రాంప్ట్ అనమాట. క్రియేటింగ్ ద వీడియో స్టైల్ ప్రాంప్ట్ ఫర్ ద డిస్క్రిప్షన్ గాడెస్ లక్ష్మి ఇన్వాల్వింగ్ యాడింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ టు ద బ్రింగ్ టు ద ఇమేజరీ ఇన్ టు లైఫ్. ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చింది. ఏ సీన్ ఇన్ ఏ డివైన్, ఇవన్నీ ఇచ్చి చూడండి. ఈ ప్రాంప్ట్ అనుసరించి నేను ఒక వీడియోని క్రియేట్ చేశాను. సో దీనికి మీరు డబ్బులు పెట్టి కోర్సులు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. మీరే సింపుల్గా చాట్ జీపీటీ సహాయంతో మీరు చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను. helio.a అనేటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఇమేజ్ని వీడియోగా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా? ఇక్కడ నేను 2 ప్రాంప్ట్స్ని క్రియేట్ చేశానే. ఆ ప్రాంప్ట్స్ ఈ లక్ష్మీదేవి ఫోటోలు అన్నమాట. చూసారా? ఇక్కడ ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి పెట్టాను, అమ్మవారిని క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా అమ్మవారిని క్రియేట్ చేశాను. దీనికోసం మీరు తాపత్రపడిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి మీకు తయారు చేసి మీ ముందరే చూపిస్తాను. నేను మీకు తెలుగులోనే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. తెలుగులోనే అడుగుతున్నాను, ప్రాంప్ట్ కాదు, అడుగుతున్నాను. శివుని రూపము ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. పూర్తి వీడియో చూడండి, మధ్యలో స్కిప్ చేసేసి వెళ్ళిపోద్దండి. సో జస్ట్ అడిగాను, శివుని రూపం ఎలా ఉంటుంది అని అడిగాను. అడిగితే అది ఇలా ఇస్తుంది.
శివుని రూపం అనేది పౌరాణిక గ్రంథాల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్నదంట. మరియు ఆయన రూపం పవిత్రత, శక్తి, త్యాగం మరియు దివ్య జ్ఞానానికి ప్రతీకంగా ఉంటుందని. ఆయన యొక్క శరీర వర్ణం ఏ విధంగా ఉంటుంది? శరీర వర్ణం తెల్లగా లేదా పసుపు పచ్చని రంగులో ఉంటుంది. ఇది సముద్ర మథన సమయంలో అలాహలం విషం పానం చేసిన దానికి సంకేతము అని చెప్పి ఈ విధంగా త్రిశూలము, ఆయనకు డమరకం ఉంటుంది, వస్త్రాలు ఏ విధంగా ఉంటుంది, వాహనం, శివుని వాహనం నంది, ఆకర్షణీయమైన రూపం ఉంటుందంట, మండల ప్రభావము, ఇవన్నీ ఇచ్చిందన్నమాట. శివుని రూపము ఏ విధంగా ఉంటుంది. సరే, జస్ట్ నేనేం చేసినాను, ఇక్కడ తెలుగులో అదే చెప్పింది, మనకే తెలియదు శివుని రూపం ఎలా ఉంటుంది అని జస్ట్ అడిగితే ఈ విధంగా ఉంటుందయ్యా అని ఇచ్చింది. నేనేం చేస్తున్నాను ఇక్కడ, జస్ట్ ఇక్కడ ఒకటి రాస్తున్నాను, ప్లీజ్ క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్ అబౌవ్ లైన్స్ అని. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది, శివుని యొక్క ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది. మనము ఇచ్చినటువంటి అడిగిన దానికి అది ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. మీకు నేను ఎన్నో ఇమేజ్ క్రియేషన్ సాఫ్ట్వేర్స్ చూశాను, కానీ వాటికి అన్నిటికన్నా ఈ డాలీనే చాలా బాగుంది. చూసారా, ఈయన శివుడు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందని చూడండి, ఎంత ఎక్సలెంట్గా ఉందో. చాలా బాగున్నాడు కదా శివుడు, చాలా అద్భుతంగా ఉన్నది. సో నేను పైగా ఈ ఇమేజ్ను మీరు యూట్యూబ్లో ఉపయోగించుకోవచ్చు, మీకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ రావు. సో మనకేమో ఇమేజ్ ఏమో వచ్చేసింది. సో నేనేమంటున్నాను, ఈ ఇమేజ్ని మనకు వీడియో ప్రాంప్ట్ కావాలి. ఇమేజ్ ఏమో బాగానే ఉన్నది, చూడటానికి చాలా బాగున్నది. ఇమేజ్ని వీడియో ప్రాంప్ట్ కావాలని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను, ప్లీజ్ క్రియేట్ అబోవ్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్. చాలా సింపుల్ అండి, దీనికి మీరు కోర్సులు కొనవసరం ఏమీ లేదు. ఇంకా అద్భుతంగా చెప్తాను మీరు అడిగితే. సో అది ఒక ఇస్తుందన్నమాట. ద వీడియో బిగైన్స్ విత్ ఏరల్ వ్యూ ఆఫ్ ద మెజెస్టిక్ స్నో. చూడండి, ఇది ఒక ప్రాంప్ట్ను కూడా ఇస్తుంది. నేను ఈ ప్రాంప్ట్ నాకు నచ్చలేదు, ఇంకో ప్రాంప్ట్ ఇమ్మని అడుగుతున్నా. ప్లీజ్ క్రియేట్ ANOTH అనదర్ ప్రాంప్ట్. మీకు నాలెడ్జ్ ఉండాలే కానీ చూడ, హియర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ వీడియో స్టైల్ ప్రాంప్ట్ ఫర్ ద లార్డ్ శివ. లార్డ్ శివకు నేను సపరేట్గా ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నానని. ఈ రెండు ప్రాంప్ట్స్ను మనం యూస్ చేసి ఏ విధంగా వీడియో జనరేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రాంప్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని జస్ట్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంది కదా, ఇమేజ్ టు వీడియో తీసుకోవద్దండి. టెక్స్ట్ టు వీడియో అనే ప్రాంప్ట్ దగ్గర ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఇచ్చి ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు వీడియో అనేది ఇక్కడ జనరేట్ అవుతుందండి, helio.ai అనేటువంటి వెబ్సైట్లో. ఇలా ఫ్రీగా టెక్స్ట్ను వీడియోలాగా, ఇమేజ్ను వీడియోలాగా మార్చుకునేదానికి మనకు VideoExpress.ai అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉన్నదండి. లైఫ్ టైం డీల్ నడుస్తుంది. మన లింక్ క్లిక్ చేసి తీసుకుంటే వాళ్ళకి లైఫ్ టైం డీల్ అనేది వస్తుంది. మీరు అనవసరంగా కమర్షియల్ రైట్స్ ఉంటుంది దానికి. అనవసర కమర్షియల్ రైట్స్ లేనటువంటి సాఫ్ట్వేర్ తీసుకొని ఇబ్బందులు పడే కన్నా ఆ సాఫ్ట్వేర్ తీసుకోవడం వల్ల మీకు కమర్షియల్ రైట్స్ వచ్చేస్తాయి. రేపు పొద్దున యూట్యూబ్ వాడు అడిగినా కూడా మీరు వాటికి ఇవ్వచ్చు అన్నమాట. చూడండి, ఇది క్రియేట్ చేస్తుంది. చూడండి, కొంచెం వెయిట్ చేయండి. చూసారా, ఇమేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నది. ఇమేజ్ను ఇప్పుడు మనం ఇచ్చినటువంటి టెక్స్ట్ ప్రాంప్ట్ను వీడియోలోకి మారుస్తుంది. ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి మనం ఏదైనా ఫ్రీగా అడిగితే ఇది స్లోగానే చేస్తుందండి. చూసారా, మీకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఎట్లా అంతా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది, చూసారా. సో అదే విధంగా కాకోకుండా ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు. మనం ఇంతకుముందు ఫైల్ని అటాచ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఒక శివుణ్ణి ఇచ్చాను కదా, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుందాం కదా మనం శివుణ్ణి. ఇక్కడ ఈయననే ఇక్కడ ఇచ్చి ఈ ఇమేజ్ని వీడియో ప్రాంప్ట్గా క్రియేట్ చేయమని చెప్పినా కూడా చేస్తుంది. నేను ఏమడుగుతున్నాను, ప్లీజ్ క్రియేట్ దిస్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అని. సో ఇమేజ్ తగ్గట్టుగా వీడియో ప్రాంప్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. చూడండి, ద డీటెయిల్ వీడియో స్టైల్ ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ ద ప్రొవైడ్ ఇమేజ్ అని. నువ్వు ప్రొవైడ్ చేసినటువంటి ఇమేజ్ అనుసరించి నేను ఒక ఇమేజ్ వీడియో ప్రాంప్ట్ని క్రియేట్ చేస్తానని చెప్పింది. చూడండి, ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చి జస్ట్ క్రియేట్ అని కొడుతున్నాను. చూసారా, మనము ChatGPTలో ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్కు తగిన విధంగా ఒక ప్రాంప్ట్ ఇవ్వమని, వీడియో ప్రాంప్ట్ ఇవ్వమని అడిగితే అదొక వీడియో ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ వీడియో ప్రాంప్ట్ మనము helio.ai అనేటువంటి ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ టెక్స్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని మనం వీడియోగా జనరేట్ చేస్తున్నాం.
అయితే ఇది పూర్తిగా కమర్షియల్ సాఫ్ట్వేరు. కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వీడియో ఎక్స్‌ప్రెస్ డాట్ ఏఐ ఉంది. దాంతో కూడా వీడియో చేసి చూపిస్తాను. అది లైఫ్ టైమ్ డీలు. చాలాసేపు మీరు వెయిట్ చేయనవసరం లే. ఇమ్మీడియట్‌గా మీకు వీడియో జనరేషన్ అనేది అయిపోతుంది. కమర్షియల్ యూస్ కాబట్టి మీకు కాపీరైట్ స్ట్రైక్స్ కూడా రావు. ఓకేనా? చూద్దాం ఇది వీడియో ఏ విధంగా జనరేట్ అవుతుందో. చూసావా? మీకు ఎక్సలెంట్‌గా వీడియో అనేది జనరేట్ అయిపోయింది. చూసారా? ఇక్కడ సూపర్‌గా ఉంది. మీరు ఇచ్చే ఇమేజ్ ప్రాంప్ట్ బట్టి మీకు ఇట్లా వీడియోస్ అనేటివి జనరేట్ అవుతాయి అని తెలుసుకోండి. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే సబ్జెక్ట్ పరంగా యూట్యూబ్ పరంగా కానీ వెబ్సైట్ పరంగా కానీ మన ఛానల్లో తప్పకుండా మాకు మంచి మంచి వీడియోస్ అనేటివి మేము అప్లోడ్ చేస్తాం. తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.